ఎవరు మేము తప్పు మోపుతామా, ఎవరు చంపుతామా ఆలోచనతో ఉంటే నా యేసు అంటున్నాను, నేను శిక్షించను. పరలోకా నుంచి భూమి మీదకి వచ్చింది శిక్షించడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి, నీ పవిత్రమైన జీవితం ఇవ్వడానికి, నీ లైఫ్ చేంజ్ అవ్వాలి. అందుకొచ్చా నేను అందుకొచ్చా. నేను పాపం చేస్తే వాళ్ళలాగా నేను కూడా రాళ్ళు పట్టుకు కొట్టాను కాదు, నేను వచ్చింది నిన్ను క్షమించడానికి వచ్చాను. అందుకంటాడు, ఇక పాపం చేయగాక, ఇక పాపం చేయొద్దు, నువ్వు పాపం చేయగాకు. ఈ రోజు నుంచి పవిత్రంగా ఉండు, ఈరోజు పరిశుద్ధంగా ఉండవు. ఈరోజు బాప్తిసం పొందినటువంటి మీరు ఎన్నిసార్లు పాపం చేయలా? దేవుడు ఏమంటే పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అన్నప్పుడు నీకు లెక్కలేదా? భయం లేదు నీకు అసలు. దేవుడు చెప్పాడు పాపం చేయొద్దని చెప్పాడు. నువ్వు ఎందుకు చేస్తున్నావు? రొట్టెలో చేస్తున్నావు కదా, బల్లో బాప్తిసం పొందావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, పాటలు పాడుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, సిగ్గులేని మొహం పెట్టుకొని ఇంకా పాపం చేస్తున్నావా? పాపిష్టని వ్యభిచారేమో మారిపోయింది, ప్రభుని కలిగి ఉంది, ప్రభుతో ఉంది, ప్రభు కొరకు జీవించింది, మాటనది, లోబడింది. ఇక పాపం చేయొద్దంటే సావైనా బ్రతుకైనా మానవైనా ప్రభు కొరకు జీవిస్తాను తీర్మానం చేసుకుంది. నీవు అసలు